హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు టాపిక్ తల్లిదండ్రుల గొప్పదనం. ఈ సమస్త భూమి కంటే బరువైనది తల్లి, ఆకాశము కన్నా ఉన్నతుడు తండ్రి. ఒక్కసారి తల్లికి తండ్రికి నమస్కరించినచో గోవును దానం చేసిన ఫలం దక్కును. సత్యం తల్లి, జ్ఞానము తండ్రి. 10 మంది ఉపాధ్యాయుల కంటే ఆచార్యుడు గొప్పవాడు. 100 మంది ఆచార్యుల కంటే తండ్రి గొప్పవాడు. ఆ తండ్రి కంటే 1000 రెట్లు గొప్పది జన్మనిచ్చిన తల్లి. వారికి సేవ చేసే 6 సార్లు భూప్రదక్షిణ చేసిన ఫలము, 1000 సార్లు కాశీయాత్ర చేసిన ఫలము, 100 సార్లు సముద్ర స్నానం చేసిన ఫలము దక్కును. ఏ పుత్రుడు పుత్రిక అయినా మాతృదేవతను సుఖంగా ఉంచరో, సేవించరో వారి శరీరం మాంసాలు శునక మాంసము కన్నా హీనమని వేదం చెబుతుంది. ఎంతటి శాపానికైనా నివృత్తి ఉంది కానీ కన్న తల్లి కంట నీరు తెప్పించినతో దానికి 1,00,000 గోవులను దానమిచ్చినా 1000కి పైగా అశ్వమేఘ యాగాలు చేసినా పోదు. తండ్రి చెడి బిడ్డలను చెడగొట్టినా, తండ్రిని అసహించుకున్నా తప్పులేదు. చెడు నడతతో ఉన్న తల్లిని నిరాదరించినా అది తప్పేనని ధర్మశాస్త్రం చెప్తుంది. తల్లిని మించిన దైవం లేదు, తండ్రిని మించిన ధైర్యం లేదు.